సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో అశ్విరెడ్డి మీద చీటింగ్ కేసు నమోదైంది. మనకు తెలిసిందే. సత్యనారాయణ మూర్తి అనే ఒక 60 ఏళ్ల వ్యక్తి తన కొడుకు ధర్మేంద్ర అనే అబ్బాయిని అశ్విరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మోసం చేశారని 5 కేజీల బంగారంతో పాటు మొత్తంగా 9,35,00,000 మోసం జరిగింది, తన కొడుకు దగ్గర వీళ్ళు తీసేసుకున్నారు అని చెప్పి అశ్విరెడ్డి ఏవన్గాను, అశ్విరెడ్డి నాన్న వెంకటకృష్ణారెడ్డి A2గాను, అశ్విరెడ్డి వాళ్ళ చెల్లెలు దివ్య కొయ్య అమ్మాయికి కూడా 50 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. అమ్మాయి A3గా ఉంది. A4గా అశ్విరెడ్డి తల్లి యశోదారెడ్డి కొయ్య, ఆమె A4గా ఉంది. సో 2018లో అశ్విరెడ్డి ధర్మేంద్ర పరిచయమయ్యారని, ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు, హైదరాబాద్ వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పరిచయమయ్యారని. సో అక్కడి నుంచి 2 ఏళ్ల పాటు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని తిరిగారని, సో ఆ అమ్మాయి కూడా పెళ్లి ఒప్పుకుందని. అప్పటికే ఈ అబ్బాయికి ఒక పెళ్ళి అయ్యి విడాకుల ప్రాసెస్లో ఉంది. ఆ విషయం కూడా ధర్మేంద్ర అమ్మాయికి చెప్పాడు. అయినా పర్లేదు, నేను పెళ్లి చేసుకుంటానని అమ్మాయి అనేది. ఇలాగా ఈ 2 ఏళ్లలో అమ్మాయి నాకు ఎడ్యుకేషన్ లోన్ ఉందని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి దాదాపు 70 లక్షల వరకు ఈ అబ్బాయి దగ్గర వసూలు చేసింది. సో ఇదంతా అయినాక 2 ఏళ్ల తర్వాత నేను పెళ్లి చేసుకోవట్లేదు అనేది అమ్మాయి చెప్పింది. దాంతో అబ్బాయి నా డబ్బులు నాకు ఇచ్చాయన్నాడు. అప్పుడు హేమ ఎంటర్ అయింది, నటి మధ్యవర్తిత్వం వహించింది. హేమ దగ్గర అశ్విరెడ్డి నేను అతనికి డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పి బ్లాంక్ చెక్కులు గ్యారంటీగా ఇచ్చింది. బట్ కొద్ది రోజుల తర్వాత బ్లాంక్ చెక్కులు తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయి చించేసింది. సో దాని తర్వాత వీళ్ళ తల్లి యశోదరెడ్డి, చెల్లెలు దివ్య ఎంటర్ అయ్యారు. వీళ్ళిద్దరు ఈ అబ్బాయితో మాట్లాడారు. మా పాప సినిమా ఇండస్ట్రీలో తగిన ఛాన్సులు రాలేదు, కొద్దిగా డిప్రెషన్లో ఉంది, నిన్నే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది, మేము ఉన్నాం కదా, మేము మాట్లాడతామని చెప్పి మళ్ళీ అతన్ని రప్పించారు. సో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు 2025 వరకు కూడా కంటిన్యూ అయ్యారు. ఈ 5 ఏళ్లలో మొత్తం ఒక ప్లాట్, 3 కోట్ల ప్లాట్తో సహా కార్లు, గోల్డ్, తర్వాత ఆ అమ్మాయికి ఖర్చులకి డబ్బులు, మంత్లీ ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా ఈ అబ్బాయి ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇలాగా మొత్తంగా 9,35,00,000 ఇచ్చానని చెప్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్ బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేశారు. అవి కూడా ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అట్లాగే కమ్యూనికేషన్ రికార్డ్స్ కూడా సబ్మిట్ చేశారు. విట్నెస్లను కూడా ప్రవేశపెట్టారు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది కాబట్టి సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. దీన్ని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి అప్పగించారు. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ తరఫున ఏసీపీ నరసింహారెడ్డి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అశ్విరెడ్డి ఎక్కడో వేరే ప్లేస్లో ఉంది, అందుకని తనైతే ఒక ప్రకటించింది, నా పర్మిషన్ లేకుండా దీని గురించి రాస్తే నేను లీగల్గా చర్య తీసుకుంటాను మీడియాని ఆమె బెదిరిస్తుంది కూడా. కానీ పోలీసు కేసుని గురించి మీడియాకి చెప్పే ఒక బాధ్యత ఉంటుంది. పబ్లిక్ పర్సనాలిటీకి సంబంధించి ఇదేదో మీడియా క్రియేట్ చేసింది కాదు. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు, కేసు నమోదైంది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నాంపల్లి కోర్టులో కూడా ఈ కేసు రికార్డులకు ఎక్కింది. దీని గురించి డిస్కస్ చేసే బాధ్యత కానీ హక్కు కానీ మీడియాకు ఉంటుంది. మీడియా ఏమైనా ఆమె మీద తీర్పులు చేసి ఆమె మోసం చేసింది అని నిర్ధారిస్తే ఖచ్చితంగా ఆమె లీగల్గా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆ కంప్లైంట్లు ఏముంది, ఎవరెవరు ఏం చెప్తున్నారు అనే విషయాల గురించి ప్రజలకు చెప్పే ఒక హక్కు మీడియాకు ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ కంప్లైంట్ ఇచ్చిన సత్యనారాయణమూర్తి కానీ లేకపోతే ధర్మేంద్ర కానీ ఇంకా మీడియా ముందుకు రాలేదు. వాళ్ళ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయని మీడియాకి చెప్పలేదు. ఓన్లీ లీగల్గా మాత్రం వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అలాగే అశ్విరెడ్డి నుంచి క్లారిటీ ఇప్పటివరకు రాలేదు. ఆమె హైదరాబాద్ వచ్చినాక ప్రెస్ మీట్ పెడతానని చెప్తుంది. అలాగే వాళ్ళ అమ్మ యశోదారెడ్డి కానీ చెల్లెలు కానీ మీడియాతో మాట్లాడలేదు. కానీ వైజాగ్లో ఉంటున్న వాళ్ళ నాన్న వెంకటకృష్ణారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడాడు. ఆయన కొన్ని సంచలన విషయాలు చెప్పాడు. అదేంటంటే తనకి 2021లో కాకినాడ నుంచి సత్యనారాయణ వ్యక్తి ఫోన్ చేసి
నా కొడుకు మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు, వాళ్ళు అబ్రాడ్లో కలీగ్స్గా ఉన్నారు, సో వాళ్ళిద్దరు పెళ్లి గురించి మీతో మాట్లాడాలి అన్నప్పుడు, సరే ఫోన్లు ఎందుకు మీరు ఇంటికి రండి అంటే వీళ్ళు వెళ్ళి అగనంపూడి అనే విలేజ్లో ఉంటున్న ఈ వెంకటకృష్ణారెడ్డిని కలిశారు. ఎవరు సత్యనారాయణమూర్తి వాళ్ళ బ్రదర్ ఇన్లా వెళ్ళి కలిశారు. ఈ క్రమంలో వాళ్ళు వివరంగా చెప్పారు. సరే నేను మా ఇంట్లో డిస్కస్ చేసి చెప్తాను, ఈయన పంపించేశాడు. తర్వాత ఈయన కాకినాడ వెళ్దాం అనుకున్నాడు, కానీ కాకినాడలో ఎవరో పరిచయాలు ఉంటే అడిగాడు. అసలు వీళ్ళ ఫ్యామిలీ అంటే వీళ్ళు ఫైనాన్స్కి డబ్బులు ఇస్తుంటారు, డైలీ వడ్డీలకి డబ్బులు తిప్పుతుంటారు, వాళ్ళ మీద కాల్ మనీ కేసులు కూడా ఉన్నాయి అని చెప్పారు. సరేలే వీళ్ళు ఫ్యామిలీ బాగాలేకపోతే ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, అబ్బాయి లండన్లో ఉన్నాడు అంట కదా, నేను విచారించాను. లేదా అబ్బాయి కూడా వాళ్ళ చెల్లెల్ని ప్రేమించాడు, యానాం అమ్మాయిని, ఆ అమ్మాయిని టార్చర్ పెట్టాడని చెప్తున్నారు. అది కూడా ఇప్పుడు విడాకులు అయిపోయినాయి. సో ఆ అబ్బాయి కూడా అంత మంచి వ్యక్తి ఏం కాదు అని తనకు చెప్పారని ఈయన చెప్తున్నాడు. సో అందుకని ఈయన పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాము అని చెప్తున్నాడు. కానీ తర్వాత ఏం చెప్తున్నా అంటే అశ్విరెడ్డికి నాకు సంబంధం లేదు, అశ్విరెడ్డి మదర్ మొత్తం చూసుకుంటుంది, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, నేను ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళను, ఒకవేళ వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళను, హోటల్లోనూ దిగుతాను నేను, ఎందుకంటే నాకు నా వైఫ్కి మాటలు లేవు. అశ్విరెడ్డిని సినిమాల్లో ఫీల్డ్కి దింపడం నాకు ఎటువంటి ఇష్టం లేదు. కానీ వాళ్ళమ్మ బలవంతంగా అశ్విరెడ్డి జాతకంలో సినిమా హీరోయిన్ కావాలని ఉందని చెప్పి ఆ అమ్మాయిని రెచ్చగొట్టి దీంట్లో దింపింది. అట్లాగే నేను పెళ్ళి వద్దని చెప్పినా కూడా ఆ అబ్బాయితో నా భార్య కానీ అశ్విరెడ్డి కానీ టచ్లో ఉన్నారనే విషయం కూడా నాకు తెలిసింది. నిజంగా అశ్విరెడ్డి ఒకవేళ మోసం చేసి ఉంటే మాత్రం దీనికి ప్రధాన బాధ్యత తల్లిదే అని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. అశ్విరెడ్డి అమాయకురాలు, ఆ అమ్మాయికి ఏమీ తెలియదు, చాలా టాలెంటెడ్ గర్ల్, కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మాటని తప్పుదారి పట్టింది. సో ఒకవేళ డబ్బులు కానీ ఇచ్చింది నిజమైతే మాత్రం అది ఖచ్చితంగా వాళ్ళ అమ్మకి బాధ్యత, వాళ్ళ అమ్మని నిందించాలి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. నేను ఇదైనాక నా కూతురికి ఫోన్ చేశాను, నేను ఎక్కడో మదురై అటుపక్కున్నాను, వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తానంది. కానీ ఇప్పుడు మరి ఆయన పేరు కూడా ఉంది దీంట్లో, యూట్యూబ్గా ఉంది. మరి దీనికి మీరేం చెప్తారంటే నేను ఇంకా లీగల్గా ప్రొసీడ్ అవుతాను, నేనైతే పైసా కూడా డబ్బులు తీసుకోలేదు, నాకు ఈ డబ్బులు ఇచ్చినట్టు కూడా తెలియదు, కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఆరోపణలు మాత్రం చేశారు, దాన్ని కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంది అని చెప్పాడు. ఏదేమైనా ఇక్కడ అశ్విరెడ్డికి వాళ్ళ నాన్నకి పెద్ద సంబంధాలు లేవు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు కూడా పెద్ద సంబంధాలు లేవు. అశ్విరెడ్డిని కంప్లీట్గా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు దివ్యారెడ్డి వీళ్ళిద్దరే గైడ్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఈ అబ్బాయిని మాత్రం వాళ్ళు ఎంటర్టైన్ చేసినట్టుగా మాత్రం ఆయన మాటల్లో కూడా ఇప్పుడు బయటకైతే వచ్చింది. అంటే ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి మధ్య అఫైర్ నడిచింది, పెళ్లి చేసుకుంటామని ఈ అమ్మాయి కమిట్ అయినట్టుగానే మనకు అర్థమవుతుంది. కాకపోతే ఈ డబ్బులు అనేవి మామూలుగా ఇవాళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు అబ్బాయిల దగ్గర అమ్మాయిలు డబ్బులు ఖర్చు పెట్టించుకోవడం, గిఫ్ట్లు కొనిచ్చుకోవడం ఇవన్నీ చేస్తారు. అవి బ్రేకప్ అయినప్పుడు అవన్నీ నాకు ఇవ్వమంటారు. సో ఇప్పుడు రేపు అశ్విరెడ్డి కూడా అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, నన్ను మోసం చేశాడని రివర్స్లో అబ్బాయి మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. 69 BNS చాలా బలమైన సెక్షన్. అంటే మ్యారేజ్ చేసుకుంటానని ఫాల్స్ హామీలు ఇచ్చి మ్యారేజ్ చేసుకోకపోతే అది బలమైన సెక్షన్. సో అశ్విరెడ్డి కూడా ఇప్పుడు ఆ అబ్బాయి మీద పోటీగా కంప్లైంట్ ఇచ్చి అయితే మాత్రం అది ఇబ్బంది అవుతుంది ఆ అబ్బాయికి కూడా, ఎందుకంటే అబ్బాయి లండన్లో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది. సో మరి ఆ అబ్బాయి కూడా అశ్విరెడ్డి కూడా రివర్స్లో కంప్లైంట్ ఇస్తుందా? రెండోది, డబ్బులు అప్పు ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు. సో తన ఖర్చులు పెట్టాడు, గిఫ్ట్లు కొనిచ్చాడు, అవన్నీ ఇప్పుడు అడిగితే ఎందుకు ఇవ్వాలి అనేది ఈఎంఐకి ఉండొచ్చు. ఇచ్చినట్టుగా అయితే ప్రూఫ్ అయితే ఉంది, ఎందుకంటే మొత్తం కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారానే ఎక్కువ మ్యాక్సిమం వెళ్ళింది డబ్బులు. సో కానీ ఆస్తులంతా ఆమె పేరుతో ఉన్నాయి, ఇతని పేరుతో. ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చినట్టుగా మాత్రం ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఆ డబ్బులు ఎందుకు ఇచ్చాడు, అప్పుగా ఇచ్చాడా లేకపోతే పెళ్లి చేసుకుంటుంది అనే కండిషన్ నమ్మిచ్చాడా అనేది చూడాలి. ఓన్లీ అమ్మాయి మీద మామూలుగా అయితే 69 కూడా పెట్టాలి, ఎందుకంటే అబ్బాయి వాళ్ళ నాన్న ఇచ్చిన కంప్లైంట్లో క్లియర్గా ఏముందంటే హనీ ట్రాప్ అని ఉంది. అంటే నా కొడుకుని ఆమె వలలో వేసుకొని
పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా కొడుకు దగ్గర 9,35,00,000 తీసుకుందనేది కంప్లైంట్లో ఉంది. దానికి తగిన సెక్షన్ అయితే పెట్టలేదు, ఓన్లీ చీటింగ్ 318 బిఎన్ఎస్ పెట్టారు. సో 318 బిఎన్ఎస్ అనేది చీటింగ్ మాత్రమే. చీటింగ్ అనేది నిలబడుతుంది అనేది డౌటే అనమాట. సో ఒకటేంటంటే ఇది అగైన్ సెలబ్రిటీలకు సంబంధించి మీడియాలో వస్తున్న ఈ మధ్యకాలంలో వస్తున్నట్టే ఇది కూడా కొద్ది రోజులు వచ్చి తెర వెనుక వాళ్ళకి సెటిల్మెంట్ జరిగి ఏమన్నా అవుతుందా, లేకపోతే ఎట్లాగో కోర్టులో కేసే వస్తావు కదా, కోర్టులోనే తేల్చుకుందామని ఆ అమ్మాయి అంటుందా, రివర్స్లో ఆ అబ్బాయి మీద కూడా కేసు పెడుతుందా, ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే ఉంది.